గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ భారతీయ జనతా పార్టీ భావజాలం కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ పౌరులు సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ బి, ఈ మూడు ఉండాలని. కాబట్టి కానీ రాజకీయ పార్టీలు రకరకాలుగా వాడుకొని గత 70 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ ముస్లిం సోదరులను వాడుకొని ఈ భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కేవలం ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు. అలా కాకుండా గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముస్లిమ్స్కి ఏం చేసింది అనేది కూడా నేను చెప్తాను. మీకు ఒక లిటరేచర్ ఇస్తా. సిఏఏ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన నష్టం లేదు. ఎన్ఆర్సీ మూలాన భారతీయ పౌరులకి ఎటువంటి రకమైన, అంటే భారతీయ పౌరులు అంటే ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ ఉన్నారు. కాబట్టి ఆ క్లారిటీ ఇస్తాం. మనం కలిసి పనిచేద్దాం. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి మన ముస్లిం ప్రాపర్టీస్ కానీ, క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ, ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేస్తానికి అందరం కలిసి ఉండాలి. అక్క, బావ, మామ, అత్త అని ఎలా అయితే పిలుచుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ సైనికుల్లాగా పనిచేసి ఈ ఎన్నికల్లో గట్టి మెజార్టీతో మీరు గెలిపించండి నన్ను, చిన్నీని. అంటే సైకిల్ గుర్తు, కమలం గుర్తు. ఆ తర్వాత మేము మీకు సైనికులుగా అన్ని సమస్యలకి పరిష్కార మార్గం తీసుకొస్తానని చెప్పాను. ఓకే.